సెకండ్ హాఫ్ బాగా తక్కువ చేస్తాడండి. 10 నిమిషాలు చేశాడు సెకండ్ హాఫ్ ని. సినిమా బాగుంది, బాగాలేదు అనట్లేదు. ఒకసారి చూడండి పాపం, నాగవంశీ గారి ఫ్యాన్ నేను. నాగవంశీ గారి కోసం చూడండి. ఫస్ట్ హాఫ్ బాగా సాగదీస్తాడండి. కొంచెం ఫస్ట్ హాఫే బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు అంటున్నారు. ఎవరండి అన్నది? అది మీరు సినిమా చూసిరా లేదా? టికెట్ చూపించమంటారా? చూపించండి, టికెట్ చూపించండి. ఏం చేస్తారు? మీరు నిజమని నమ్ముతా? నాగవంశీతో పర్సనల్ మీటింగ్ పెట్టించండి. ఎంతసేపు టికెట్ చూపించడానికి? ఇదిగోండి 6 టికెట్లు, 6గురం వెళ్ళామండి. నమ్మినాం. ఇప్పుడు చెప్పండి ఇక రివ్యూ. అంటే ఇన్సేపు చెప్పినండి నేనేంటి అంటే మీరు అన్ని అడిగిన క్వశ్చన్ కి సినిమా ఫస్ట్ హాఫే బాగాలేదు అన్నారు. చాలా మంది ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ ఉంది, సెకండ్ హాఫ్ బాగాలేదు. మీరేమో ఫస్ట్ హాఫ్ బాగాలేదు అంటే అంటే ఒక షో అండి, ఎంతమంది చెప్తారు మీకు? నాకు అర్థం కావట్లేదు. మస్తు 20 మందిని తీసుకున్నా నేను. బేసిక్ ఫస్ట్ హాఫ్ అది లాగ్ అండి బాగా. 2 గంటలు ఫస్ట్ హాఫ్ తీసి 30 నిమిషాలు సెకండ్ హాఫ్ పెట్టాడు. ఎందుకో మీకు ప్రొడ్యూసర్ అంటే కోపం ఉన్నట్టుంది, అందుకే ఫ్యాన్ అండి నేను. కోపం అంటారేంటి? ఆయన కోసం చూసాను నేను ఈ సినిమా. ఆయన కోసం చూసాం, మరి ఆయనకు మంచిగా చెప్పాలి కదా టాకు. మీరు అందుకు ఇట్లా చెప్తున్నారు నెగిటివ్. సినిమా చాలా బాగుందండి. మినిమం ఒక 5 times వాచ్ చేయాలి. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, ఇట్స్ టూ గుడ్. సెకండ్ హాఫ్ కూడా బాగుంది. హీరోయిన్ ఎలా ఉంది? కనిపించలేదు సినిమాలో. అంటే అదృశ్యం అయిపోయిందా? అదే అదే. ఎలా అదృశ్యం? అలా ఆమె సీన్స్ కట్ చేసిన అన్నారు. యా పాట కూడా లేదండి. హృదయం లోపల సాంగ్ కూడా కట్ చేశారు. ఆయన ఫీల్ అవుతున్నారు డిసప్పాయింట్ అయ్యారంటే. చెప్పండి మీ పర్సనల్ ఫీలింగ్ చెప్పండి. పర్సనల్ ఫీలింగ్ బానే ఉందండి, చూడొచ్చు సినిమా. విజయ్ దేవరకొండకి హిట్ ఆఫ్ లాపా? హిట్ అంటే హిట్టే, ఇంకా మీరు మీ ఇష్టం, జనాలు బట్టి. అది అలా చూసేస్తున్నారు జనాలు షో. సినిమానే మైనస్ పాయింట్.